హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? కొన్ని క్రైమ్ కథలు మిమ్మల్ని ఆలోచింపజేస్తాయి, భయపెడతాయి, మరియు షాక్ గురి చేస్తాయి. ఈ రోజు మనం బెంగళూరులో జరిగిన ఒక సంచలనాత్మక ఘటన గురించి మాట్లాడుకోబోతున్నాం. అప్పట్లో యావత్ దేశాన్ని కుదిపేసిన ఘటన ఇది. ఈ ఘటన 2003లో శోభ మరియు గిరీష్ మధ్య జరిగిన కథ. ఈ కథ వింటే మీరు ప్రేమించడం మానేస్తారు. ఈ కథలో మీరు ఊహించని ఎన్నో ట్విస్టులు దాగి ఉన్నాయి. ఈ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. మా వీడియోస్ నచ్చితే వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వారిగా జీవిస్తున్నారు. ఓ కుటుంబంలో బీవి గిరీష్ 27 ఏళ్ల సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఇంటెల్లో ఉద్యోగం, నెలకు లక్షల్లో జీతం. ఇతంది సాదా సీదా జీవన శైలి. మరోవైపు శుభశంకర్ నారాయణ 21 ఏళ్ల అందమైన లా స్టూడెంట్, బిఎంఎస్ కాలేజ్ లో చివరి సంవత్సరం చదువుతుంది. ఆమె తండ్రి బెంగళూరులో ప్రముఖ న్యాయవాది. శుభ తండ్రి గిరీష్ ను తన కుమార్తెకు సరైన జోడిగా ఎంచుకున్నాడు. నవంబర్ 30, 2003న ఇరు కుటుంబాలు నిశ్చితార్థ వేడుకను జరుపుకున్నాయి. లైట్లు, పువ్వులు, నవ్వులు అంతా సినిమాలో జరిగింది. ఈ నిశ్చితార్థ వేడుక. వారి వివాహం ఏప్రిల్ 11, 2004కి నిర్ణయించబడింది. అంతా బాగానే జరుగుతుంది అనుకున్నారు, కానీ ఈ సంతోషం వెనుక ఒక చీకటి రహస్యం దాగి ఉంది. డిసెంబర్ 3, 2003 నిశ్చితార్థం జరిగిన 4 రోజుల తర్వాత శుభ గిరీష్ ను డిన్నర్ కు ఆహ్వానించింది. గిరీష్ తన నీలం రంగు బైక్ పై శుభను తీసుకుని ఓల్డ్ ఎయిర్పోర్ట్ రోడ్ లోని ఒక రెస్టారెంట్ కి వెళ్ళాడు. వారు నవ్వుతూ మాట్లాడుతూ భోజనం చేశారు. బయటకు వచ్చిన తర్వాత శుభ ఒక వింత కోరిక వ్యక్తం చేసింది. గిరీష్, HAL ఎయిర్పోర్ట్ వద్ద విమానాలు ల్యాండ్ అవడం చూద్దాం అన్నది. గిరీష్ తన కాబోయే భార్య కోరికను తీర్చడానికి కోరమంగల్లోని జంబో పాయింట్ వద్ద బైక్ ఆపాడు. అప్పుడు సమయం రాత్రి 9:30 గంటలు అవుతుంది. నగరం నిశ్శబ్దంగా ఉంది. ఆకాశంలో విమానాలు గుండెలను కదిలించే శబ్దంతో ల్యాండ్ అవుతున్నాయి. గిరీష్ మరియు శుభ ఆ దృశ్యాన్ని ఆస్వాదిస్తున్నారు. కానీ అకస్మాత్తుగా రాత్రి 9:30 గంటల సమయంలో వారు విమానాలను చూస్తుండగా ఇద్దరు వ్యక్తులు గిరీష్ పై దాడి చేశారు. ఒక వ్యక్తి గిరీష్ తలపై ఇనపరాడుతో కొట్టాడు. దీనివల్ల అతను తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితిలో కింద పడిపోయాడు. దాడి చేసిన వ్యక్తులు బైక్ పై పారిపోయారు. శుభ సహాయం కోసం అరిచింది, కానీ ఆ ప్రాంతం పూర్తిగా నిర్జనంగా ఉండడం వల్ల వెంటనే ఎవరూ రాలేదు. చివరికి ఒక వృద్ధ జంట గిరీష్ ను మణిపాల్ ఆసుపత్రికి తీసుకెళ్లింది. శుభ గిరీష్ పక్కన కూర్చోకుండా కారు ముందు సీట్లో కూర్చుంది. డిసెంబర్ 4 ఉదయం 8:05 గంటలకు గిరీష్ తన గాయాల కారణంగా మరణించాడు. వివేకానంద నగర్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ KA నానయ్య ఈ కేసును నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించాడు. మొదట పోలీసులు ఇది దొంగతనం కారణంగా జరిగిన హత్యని భావించారు. ఎందుకంటే రింగ్ రోడ్ ఆ సమయంలో దొంగతనాలకు కేంద్రంగా ఉండేది. కానీ శుభ చెప్పిన దానిలో ఏదో తేడాగా అనిపించింది ఇన్స్పెక్టర్ కి. శుభ యొక్క ప్రవర్తన ఆసుపత్రిలో మరియు క్రైమ్ సీన్ లో అనుమానాస్పదంగా ఉంది. ఆమె గిరీష్ తో దుఃఖం నటిస్తూ ఏదో దాచిపెడుతున్నట్టుగా పోలీసులకు అనిపించింది. నానయ్య శోభ మీద అనుమానం వచ్చింది. ఒకసారి శోభ గిరీష్ నిశ్చితార్థ వీడియోను చెక్ చేయాలనుకున్నాడు. నానయ్య శుభ మరియు గిరీష్ నిశ్చితార్థ వీడియోను పరిశీలించాడు. అందరూ సంతోషంగా ఉండగా శుభ మాత్రం ఆనందంగా లేనట్టు కనిపించింది. ఆమె అరుణ్ వర్మ అనే వ్యక్తిని గిరీష్ కు పరిచయం చేస్తున్నప్పుడు మాత్రం ఆమె ప్రవర్తనలో మార్పు కనిపించింది. శుభ ఫోన్ కాల్ రికార్డ్ ను పరిశీలించగా దాడి రాత్రి ఆమె 73 సార్లు అరుణ్ వర్మ అనే 19 ఏళ్ల లా స్టూడెంట్ కు కాల్ చేసినట్టుగా తెలిసింది. అరుణ్ శుభ కాలేజ్ లో ఆమె జూనియర్. అరుణ్ ను విచారించగా అతను మొదట తను ఆ రోజు బెంగళూరులో లేనని చెప్పాడు. కానీ పోలీసులు అతని కాల్ ట్రాక్ చేసి అతను శుభతో మాట్లాడిన విషయాన్ని గుర్తించారు. పోలీసు పెట్టిన ప్రెజర్ తో అరుణ్ నేరాన్ని ఒప్పుకున్నాడు మరియు శుభ ఈ హత్యకు సూత్రధారి అని వెల్లడించాడు. అరుణ్ బంధువు దినకరన్ మరియు వెంకటేష్ అనే స్థానిక గూండా కూడా ఈ కుట్రలో భాగమయ్యారు. వెంకటేష్ కు 1500 రూపాయలకు అరుణ్ గిరీష్ ను చంపడానికి నియమించాడు. శుభ గిరీష్ తో ఉన్న ప్రతి క్షణం అరుణ్ కు మెసేజ్ల ద్వారా తెలియజేస్తూ జంబో పాయింట్ వద్ద దాడి చేయడానికి సరైన సమయాన్ని సెట్ చేసింది. ఇది ఒక సినిమా స్క్రిప్ట్ లాంటిదని చెప్పొచ్చు. దర్యాప్తులో తేలిన విషయం ఏమిటంటే శుభ అరుణ్ వర్మతో ప్రేమలో ఉంది మరియు గిరీష్ తో నిశ్చితార్థం ఆమెకి ఇష్టం లేకుండా జరిగింది. ఆమె గిరీష్ యొక్క సాధారణ జీవన శైలిని ఇష్టపడలేదని తన బ్యూటీషియన్ హేమతో చెప్పింది. ఆమె అరుణ్ తో కలిసి గిరీష్ ను తొలగించాలని కుట్ర పన్నింది. జనవరి 25, 2004న శుభ మరియు అరుణ్ వర్మ, దినేష్ మరియు వెంకటేష్ లను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నలుగురుపై IPC సెక్షన్ 302 హత్య కింద, 120B క్రిమినల్ కుట్ర మరియు 201 ఆధారాలను నాశనం చేయడం కింద అభియోగాలను నమోదు చేయబడ్డాయి. ఆధారాల కింద కాల్ డీటెయిల్ రికార్డులు కర్ణాటక చరిత్రలో మొదటిసారిగా ప్రాథమిక ఆధారంగా కోర్టులో సమర్పించబడ్డాయి. ఈ కాల్ డేటా అనేది హత్య ఆయుధం కనుగొనబడింది. వృద్ధ జంట సాక్ష్యం శుభ యొక్క అనుమానాస్పద ప్రవర్తనను ధృవీకరించింది. శుభ
శోభ బ్యూటిషియన్ హేమ మరియు ఆమె స్నేహితుల సాక్ష్యాలు ఆమె గిరీష్ పై అసంతృప్తిని వెల్లడించాయి. విచారణ 6 సంవత్సరాల పాటు కొనసాగింది. గిరీష్ కుటుంబం 300కు పైగా కోర్టు విచారణలకు హాజరైంది. జూలై 14, 2010న ఫాస్ట్ ట్రాక్ కోర్టు 4 నిందితులను హత్యకు దోషులుగా తీర్పు ఇచ్చింది. శోభ, అరుణ్, దినేష్ మరియు వెంకటేష్లకు జీవిత ఖైదు మరియు ఒక్కొక్కరికి 50,000 జరిమానా విధించబడింది. శోభకు ఆధారాలను నాశనం చేసినందుకు అదనంగా 3 సంవత్సరాల జైలు శిక్ష మరియు 25,000 జరిమానా విధించబడింది. మొత్తం జరిమానాలో 2 లక్షలు గిరీష్ కుటుంబానికి చెల్లించాలని కోర్టు ఆదేశించింది. నిందితులు కర్ణాటక హైకోర్టులో అప్పీల్ చేశారు, కానీ 2010లో హైకోర్టు వారి శిక్షను సమర్థించింది. శోభ సుప్రీంకోర్టులో అప్పీల్ చేసింది. ఆగస్టు 12, 2014న సుప్రీంకోర్టు శోభకు బెయిల్ మంజూరు చేసింది, ఎందుకంటే అప్పటికే ఆమె దాదాపుగా 52 నెలలు జైల్లో గడిపింది మరియు ఆమె అప్పీల్ విచారణకు సమయం పట్టవచ్చని గుర్తించింది కూడా. అరుణ్, దినేష్ మరియు వెంకటేష్లు కూడా బెయిల్ పొందినట్టు తెలుస్తుంది, కానీ వారి శిక్షలు ఇంకా రద్దు కాలేదు. ఈ కేసు 2003లో బెంగళూరులో సంచలనం సృష్టించింది, ఎందుకంటే ఒక లా స్టూడెంట్ ఇంత దారుణమైన నేరానికి పాల్పడడం అసాధారణం. ఇది భారతదేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ కేసు మీడియాలో విస్తృతంగా కవర్ చేయబడింది మరియు కోర్టు విచారణలో న్యాయవాదులు, మీడియా మరియు ప్రజల దృష్టిని ఆకర్షించిందని చెప్పొచ్చు. 2015లో ఈ కేసు ఆధారంగా రింగ్ రోడ్ అనే కన్నడ సినిమా తీయబడింది. ఇది మొత్తం మహిళల సిబ్బందితో రూపొందించబడిన మొదటి కన్నడ చిత్రం. శోభ తండ్రి ఒక న్యాయవాది కావడంతో ఆమె త్వరగా బెయిల్ పొందడంపై విమర్శలు వచ్చాయి. కొందరు గిరీష్ కుటుంబానికి న్యాయం పూర్తిగా జరగలేదని భావించారు కూడా. ఈ కేసు కర్ణాటకలో మొదటిసారిగా కాల్ డీటెయిల్ రికార్డులను ప్రాథమికంగా ఆధారంగా ఉపయోగించిన కేసుగా చరిత్రలో నిలిచింది. ఇది భవిష్యత్ క్రిమినల్ దర్యాప్తుల్లో టెక్నాలజీ యొక్క పాత్రను బలపరిచిందని చెప్పొచ్చు. ఈ కేసు బలవంతపు వివాహాలు మరియు వ్యక్తిగత స్వేచ్ఛపై చర్చను రేకెత్తించింది. శోభ తన ఇష్టం లేకుండా గిరీష్ తో నిశ్చితార్థం చేసుకోవడం ఆమె నేరానికి ఒక కారణంగా చూపబడింది. ఇది సమాజంలో ఒత్తిడి వివాహాలపై ప్రశ్నలు లేవనెత్తిందని చెప్పొచ్చు. గిరీష్ కుటుంబం, ముఖ్యంగా అతని సోదరుడు రమేష్, న్యాయ వ్యవస్థపై నమ్మకంతో 6 సంవత్సరాల పాటు విచారణలకు హాజరయ్యాడు. వారు తీర్పును స్వాగతించారు, అయితే శోభ బెయిల్ పొందడం వారిలో కొంత నిరాశను కలిగించిందని చెప్పొచ్చు. శోభ 2014లో సుప్రీంకోర్టు నుండి బెయిల్ పొందింది, కానీ ఆమె కేసు అప్పీల్లో ఇంకా సుప్రీంకోర్టు పెండింగ్ లో ఉంది. ఆమె జైలు నుండి విడుదలైన తర్వాత ఆమె గురించి స్పష్టమైన సమాచారం లేదు, కానీ కొన్ని సోషల్ మీడియా పోస్టులు మరియు మైసూర్కు వెళ్ళిందని లేదా ఇంకా జైల్లో ఉందని సూచిస్తున్నాయి. ఇవి ఇంకా నిర్ధారించగలలేదు. అరుణ్, దినేష్ మరియు వెంకటేష్లు కూడా బెయిల్ పై ఉన్నారని తెలుస్తుంది, కానీ వారి శిక్షలు రద్దు కాలేదు. ఈ కేసు బెంగళూరు క్రైమ్ చరిత్రలో ఒక ముఖ్యమైన ఘట్టంగా మిగిలిపోయింది మరియు ఇది నీతి, నమ్మకం మరియు న్యాయం గురించి అనేక ప్రశ్నలు లేవనెత్తిందని చెప్పొచ్చు. మా వీడియో మీకు ఇంట్రెస్టింగ్ గా అనిపించి బాగా అనిపిస్తుందంటే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మీరు లైక్ చేస్తేనే మా వీడియో అనేది మరి కొంతమందికి రీచ్ అవుతుంది. నెక్స్ట్ వీడియో తగులుద్దాం.